ఈ వీడియోలో వచ్చేసి బర్త్డే కౌంట్ డౌన్ గురించి చూడబోతున్నాం. అండ్ ఇక్కడ యూజ్ చేసే టెక్నాలజీస్ వచ్చేసి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే చూద్దాము. సో ఇక్కడ మనకి సెలెక్ట్ యువర్ బర్త్ డేట్. ఈ బర్త్ డేట్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో ఇక్కడ వచ్చేసి నేను సెప్టెంబర్ 23rd 2024 ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకు క్యాలిక్యులేట్ కౌంట్ డౌన్ అనే బటన్ ఉంది. దాన్ని మనము క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఏంటంటే మనకు ఎన్ని డేస్ ఉంది అని మనకి కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డేస్ లో, అవర్స్ లో, మినిట్స్ లో, సెకండ్స్ తో పాటు మనకి ఇక్కడ చూపిస్తుంది. సో దీనికి మనము ప్రోగ్రామ్ అనేది రాద్దాము. సో విఎస్ కోడ్ ఓపెన్ చేయండి, క్లిక్ ఫైల్. సో నేను ఆల్రెడీ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకొని డెస్క్టాప్ లో పెట్టుకున్నాను. అదే ఫోల్డర్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ ఫోల్డర్, డెస్క్టాప్. సో డెస్క్టాప్ లో ప్లేస్ చేసుకున్నాను బర్త్డే కౌంటర్. సో ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి ఫోల్డర్ ని. సెలెక్ట్ ఫోల్డర్. సో ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకున్నామా, అండ్ దీంట్లో మనము ఫైల్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏమేమి టెక్నాలజీస్ యూజ్ చేస్తామని చెప్పాను, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. సో హెచ్టిఎంఎల్ దేంతో ఎక్స్టెన్షన్ తీసుకుంటాము, .html. సో ఇక్కడ వచ్చేసి ఇండెక్స్ .html. నెక్స్ట్ సిఎస్ఎస్ కి style.css అండ్ జావా స్క్రిప్ట్ కి main.js. అండ్ మనం ఇందాక చూసిన దాంట్లో మనకి ఒక పిక్ కూడా ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూజ్ చేసుకోవాలి. సో నేను ఆ ఇమేజ్ అనేది ఆల్రెడీ తీసుకున్నాను, డెస్క్టాప్ లో సేవ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనం ఎప్పుడైతే ఇమేజెస్ కానీ ఐకాన్స్ కానీ తీసుకుంటామో సపరేట్ గా ఈ బర్త్డే కౌంట్ డౌన్ లోనే ఒక ఫోల్డర్ లో సెపరేట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డర్ అనేది తీసుకుంటాను, అసెట్స్ అని నేమింగ్ ఇవ్వాలి, అసెట్స్. సో ఈ అసెట్స్ లోపలే మనము ఇమేజెస్ కానీ ఐకాన్స్ కానీ అలా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈ స్ట్రక్చర్ ని మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇమేజ్ నేను అసెట్స్ లో ప్లేస్ చేసుకుంటాను. సో నా ఇమేజ్ అనేది ప్లేస్ చేసుకున్నాను, birthday.png అని సేవ్ చేసుకున్నాను. అండ్ ఇమేజ్ ఓపెన్ అవుతుందా లేదా చూద్దాము. సో ఇమేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్, సో హెచ్టిఎంఎల్ లో మనము ఫస్ట్ స్ట్రక్చర్ తీసుకుందాము. సో ఎలా స్ట్రక్చర్ తీసుకుంటాము, ఎక్స్క్లమేషన్ మార్క్ మనం క్లిక్ చేస్తే స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. సో ఎలా వస్తుంది, Shift+1 అండ్ ఫస్ట్ ఏదైతే ఉందో అది మనము క్లిక్ చేసి ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి హెచ్టిఎంఎల్ ఫార్మాట్ అనేది వచ్చేసింది, లైక్ స్ట్రక్చర్ అన్నమాట. ఇక్కడ మనకి టైటిల్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనము డాక్యుమెంట్ ని వేరే ఏదైనా కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను బర్త్డే కౌంటర్ అని తీసుకుంటున్నాను, బర్త్డే కౌంటర్. సో సేవ్ చేయండి. ప్రతి టైం మనం చేంజెస్ చేసినప్పుడు సేవింగ్ అనేది చేసుకోవాలి, లేదు అంటే మీకు వెబ్ పేజ్ లో లోడ్ అవ్వదు. సో ఇక్కడ వచ్చేసి index.html ఉంది కదా, మనము గో లైవ్ అయినా వెళ్ళొచ్చు, లేదు అంటే ఇలా కూడా వెళ్ళొచ్చు. index.html క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ కూడా వెళ్ళొచ్చు. అండ్ దాంతో పాటు కాపీ పాత్ చేసుకొని మనము క్రోమ్ లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కాపీ పాత్ తీసుకుంటున్నాను, క్రోమ్ లో ఓపెన్ చేసుకుంటాను. సో క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఆ లింక్ ని. చూడండి ఇక్కడ మనకు డాక్యుమెంట్ ఉంటుంది టైటిల్ లో, బట్ ఇక్కడ మనం బర్త్డే కౌంటర్ అని ఇచ్చాం కదా, బర్త్డే కౌంటర్ కి చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఏం ఇవ్వాలి, ఒక ఇమేజ్ అనేది ఇవ్వాలా. సో ఇందాక చూసిన దాంట్లో చూడండి, బ్యాక్గ్రౌండ్ లో ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది ఉంది. సో ఆ ఇమేజ్ ని ఇక్కడ మనం తీసుకోవాలి. సో ఎక్కడ తీసుకుంటాం, బాడీలో తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి అండ్ style.css ని అండ్ స్క్రిప్ట్ ని మనము లింక్ చేయాలి. సో ఫస్ట్ style.css ఎక్కడ లింక్ చేస్తాము, విత్ ఇన్ ద హెడ్ ట్యాగ్ మనము లింక్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి లింక్ రిలేషన్ ఈక్వల్ టు స్టైల్ షీట్. నెక్స్ట్ హైపర్ రిఫరెన్స్. సో నేమ్ ఏం తీసుకున్నాం మనం, సిఎస్ఎస్ ది style.css తీసుకున్నామా. సో ఇక్కడ style.css అని ఇవ్వాలి. నెక్స్ట్, సో main.js. సో మనం స్క్రిప్ట్ ట్యాగ్ ఎక్కడ ఇస్తాము, బిఫోర్ ద బాడీ ట్యాగ్ మనము స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఇస్తాము. సో ఇక్కడ లింక్ వచ్చేసి సోర్స్ ఈక్వల్ టు main.js. సో ఇది వచ్చేసి మనకి స్టైల్ ట్యాగ్ యాజ్ వెల్ యాజ్ ది స్క్రిప్ట్ ట్యాగ్. సో ఇక్కడ మనం ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ ని మనం బాడీలో ఇవ్వాలి. సో బాడీ ట్యాగ్ ఎలా ఉంది, మనకు ట్యాగ్ ఎలిమెంట్ లా ఉందా. సో డైరెక్ట్ గా మనము ట్యాగ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి బాడీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL. సో డబల్ కోట్స్ ఇవ్వచ్చు ఇక్కడ, లేదు అంటే సింగిల్ కోట్స్ కూడా ఇవ్వచ్చు. ఐఎమ్ గివింగ్ హియర్ డబల్ సింగిల్ కోట్స్ ./ సో అసెట్స్ లో ఉంది కదా మనకి అసెట్స్, birthday.png. సేవ్ చేయండి, Ctrl+S,
సో ఇందాక మనం ఎక్కడైతే ఓపెన్ చేసామో దీన్ని అక్కడే ఓపెన్ చేసుకుందాం. చూడండి ఇమేజ్ వచ్చిందా మనకి. సో ఇలా ఇమేజ్ అనేది మనకి వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, ఇమేజ్ తర్వాత మనకి ఇక్కడ మనకి ఒక డ్యూ ట్యాగ్ లో ఇవన్నీ ఉన్నాయి. బర్త్డే కౌంట్ డౌన్, సెలెక్ట్ యువర్ బర్త్డే, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో index.html కి వెళ్ళండి. సో మనకి ఇక్కడ 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఒక స్క్రీన్ వచ్చేసి మనకి బర్త్డే కౌంట్ డౌన్ ఉంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము, క్యాల్కులేట్ కౌంట్ డౌన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ కౌంట్ డౌన్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి సెకండ్ స్క్రీన్ అన్నమాట. సో ఫస్ట్ స్క్రీన్ అండ్ సెకండ్ స్క్రీన్ మనము తీసుకుందాము. సెకండ్ వచ్చేసి ఫస్ట్ స్క్రీన్ తీసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏ స్క్రీన్ తీసుకున్నా కూడా మనకు సెంటర్ లోనే రావాలి కదా. సో దానికోసం నేను ఇక్కడ సెంటర్ ట్యాగ్ ని తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనము కమెంట్ చేసుకుందాము. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ స్క్రీన్ 1, ఇది వచ్చేసి మనకి ఇన్పుట్ స్క్రీన్. సో ఇన్పుట్ ఇవ్వడానికి మనం బర్త్డే ఇన్పుట్ ఇస్తున్నాం కదా. సో ఇన్పుట్ స్క్రీన్ ఇక్కడ వచ్చేసి మనం ఒక డ్యూ ట్యాగ్ కన్స్ట్రక్ట్ చేద్దాము. డ్యూ ఐడి ఈక్వల్ టు, సో ఇన్పుట్ స్క్రీన్ కదా, ఇన్పుట్ స్క్రీన్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ స్క్రీన్. సో ఈ ఐడి ఎందుకోసం అంటే మనము జావా స్క్రిప్ట్ లో యూజ్ చేస్తాం కదా, యాష్ document.getElementById. సో ఐడి అందుకు కన్సిడర్ చేస్తున్నాను అన్ని ఎలిమెంట్స్ లో కూడా. అండ్ క్లాసెస్ వచ్చేసి style.css లో ట్యాగ్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను క్లాస్ కూడా కన్సిడర్ చేస్తున్నాను. క్లాస్ వచ్చేసి కౌంట్ డౌన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను, కౌంట్ డౌన్. అండ్ ఇక్కడ మనం డ్యూ ట్యాగ్ తీసుకున్నాం కదా, ఏదైనా ఎఫెక్ట్ అయిందా లేదా చూద్దాము. సో ఏమైనా ఎఫెక్ట్ అయిందా, లేదు. సో ఈ డ్యూ ట్యాగ్ కి స్పెసిఫిక్ గా మనం విడ్త్ అండ్ హైట్ సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము క్లాస్ ని కన్స్ట్రక్ట్ చేయాలి కదా, కౌంట్ డౌన్ ని తీసుకోవాలి, కౌంట్ డౌన్. సో కాపీ చేసుకోండి. సో క్లాస్ కి ఏం తీసుకుంటాము, డాట్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి డాట్ పేస్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనము విడ్త్ ఎంత, హైట్ ఎంత అని సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ విడ్త్ వచ్చేసి నేను 450 పిక్సెల్ తీసుకుంటున్నాను, 450 పిక్సెల్. అండ్ హైట్ వచ్చేసి 250 పిక్సెల్. సో ఇన్ కేస్ మనకు సరిపోదు అంటే మళ్ళీ ఎక్స్ట్రా కన్స్ట్రక్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఏ కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ లో వైట్ కలర్ ఉందా, వైట్ కలర్. దాంతో పాటు మనకి బార్డర్ కూడా ఉంది, బార్డర్ కూడా తీసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అండ్ దాంతో పాటు మనకి బార్డర్ ఉంది, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. సో వచ్చిందా లేదా చూద్దాము, రిఫ్రెష్ చేయండి. ఓకే మనకి ఇక్కడ వచ్చింది, బట్ సెంటర్ లో వచ్చిందా, ఇంకా మనకి సెంటర్ లో అనేది రాలేదు. విడ్త్ లో మనకు సెంటర్ లో వచ్చింది, బట్ యాజ్ ఏ హైట్ వైజ్ గా చూసుకుంటే మనకు సెంటర్ లో రాలేదు. సో ఇది ఎలా మనం సెట్ చేసుకోవచ్చు, మార్జిన్ టాప్ ఇవ్వచ్చా. సో ఇక్కడ మార్జిన్ టాప్ ఇద్దాము, మార్జిన్ టాప్ 100 పిక్సెల్. ఇఫ్ ఇన్ కేస్ మనకు 100 పిక్సెల్ కూడా సరిపోలేదు అంటే ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలి. రిఫ్రెష్. ఓకే ఇంకా మనకు సెంటర్ లో రాలేదు, ట్రై టు గివ్ 50 పిక్సెల్ మోర్. సో 150 ఇస్తాను ఇక్కడ నేను. రిఫ్రెష్. ఇక్కడ మనకి సెంటర్ లో వచ్చింది. అండ్ ఇక్కడ ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం బార్డర్ రేడియస్ ఇద్దాము కొంచెము. సో లుక్ కోసం జస్ట్ బార్డర్ రేడియస్ వచ్చేసి 10 పిక్సెల్ ఇస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. ఓకే ఇట్స్ ఫైన్ నౌ. అండ్ దీని లోపల మనకి ఏమేమి ఉన్నాయి, బర్త్డే కౌంట్ డౌన్. సో ఇది వచ్చేసి మనకి హెడ్డింగ్ ట్యాగ్ కదా. సో H1 కన్స్ట్రక్ట్ చేద్దాము. సో దీని లోపల వచ్చేసి H1 ట్యాగ్. దీంట్లో ఏముంది, బర్త్డే కౌంట్ డౌన్, బర్త్డే కౌంట్ డౌన్. సో సేవ్ చేయండి, రిఫ్రెష్. సో బర్త్డే కౌంట్ డౌన్ అని వచ్చిందా. సో ఇలా మనకి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏముంది మనకి, సెలెక్ట్ యువర్ బర్త్డే. సో ఇది వచ్చేసి మనకి ఒక లేబుల్ లాగా అన్నమాట. సో లేబుల్ కన్స్ట్రక్ట్ చేద్దాము, లేబుల్ ఫర్. సో ఇక్కడ వచ్చేసి నేను బర్త్డే ఇన్పుట్ అని తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకి బర్త్డే ఇన్పుట్ ఇవ్వాలి కదా, ఇక్కడ బర్త్డే ఇన్పుట్. సో యూజర్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి దీంట్లో నేను సెలెక్ట్ యువర్ బర్త్డే. ఇన్ కేస్ మీరు కలర్స్ చేంజ్ చేయాలి అంటే చేసుకోవచ్చు, బట్ ఇది నాకు సింపుల్ గా బాగుందని సో నే కలర్స్ చేంజ్ చేయట్లేదు. నెక్స్ట్ లేబుల్ తర్వాత మనకి ఏమున్నాయి, సో క్యాలెండర్ అండ్ ఒక బటన్ ఉంది. ఆ బటన్ లో మనకు క్యాల్కులేట్ కౌంట్ డౌన్ చెప్పేసి ఉంది. సో ఇక్కడ వచ్చేసి మన క్యాలెండర్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, డేట్ తో కన్స్ట్రక్ట్ చేస్తామా, డేట్, మంత్ అండ్ ఇయర్ ఉంది. సో ఇక్కడ మనము డేట్ అనే దాంతో తీసుకుంటాము. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు డేట్. అండ్ ఇక్కడ మనము స్పెసిఫిక్ గా ఐడి అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఎందుకంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం కదా, అది జావా స్క్రిప్ట్ లో తీసుకోవడానికి మనం ఇక్కడ ఐడీస్ అనేవి తీసుకోవాలి. సో ఐడి ఈక్వల్ టు బర్త్డే ఇన్పుట్, బర్త్డే ఇన్పుట్ ట్యాగ్ క్లోజ్. నెక్స్ట్ మనకి ఏముంది, ఒక బటన్ ఉందా, బటన్. సో ఈ బటన్ కి కూడా నేను ఐడి అనేది తీసుకుంటున్నాను. సో ఎప్పుడైతే మనం బటన్ ని క్లిక్ చేస్తున్నామో
సో సంథింగ్ రిప్రజెంట్ అవ్వాలి కదా, సో అందుకని ఇక్కడ నేను ఐడి అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ క్యాల్కులేట్ బటన్ కదా, ఇది క్యాల్కులేట్ BTN అని చెప్పేసి తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకు వాల్యూ ఏముంది, క్యాల్కులేట్ కౌంట్ డౌన్ అని చెప్పేసి ఉంది. క్యాల్కులేట్ కౌంట్ డౌన్ అంతే కదా మనకు ఉంది. ఓకే, ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ సిఎస్ఎస్ పార్ట్ చూద్దాము. సో రిఫ్రెష్ చేయండి. సో ఇవన్నీ మనకి ఏవైతే తీసుకున్నామో అవన్నీ వచ్చేసాయి. బట్ మనకి ఎలా అయితే ఉందో ఫార్మాట్, ఆ ఫార్మాట్ లో వచ్చిందో లేదు. సో ఆ ఫార్మాట్ కూడా మనము సిఎస్ఎస్ లో సెట్ చేసుకుందాము. అండ్ ఇంకొకటి, ఎప్పుడైతే మనం క్యాల్కులేట్ కౌంట్ డౌన్ క్లిక్ చేస్తున్నామో అప్పుడు మనకి ఏమవ్వాలి, నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్ళాలి. లేదు అంటే ఇదే స్క్రీన్ లో ఉండాలి కదా. సో ఇక్కడ ఏంటంటే కౌంట్ డౌన్ స్క్రీన్ అనేది, ఈ కౌంట్ డౌన్ స్క్రీన్ అంటే ఏంటి, సెకండ్ స్క్రీన్ అన్నమాట. సో ఆ స్క్రీన్ అనేది బ్లాక్ అవ్వాలి నాకు ఇక్కడ. సో ఇది మనము సిఎస్ఎస్ లో తీసుకోవాలి. ఓకే, అది మనం తర్వాత తీసుకుందాము. సిఎస్ఎస్ ఫస్ట్ సెట్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు సెలెక్ట్ యువర్ బర్త్డే అంటే ఓన్లీ మనకి ఇక్కడే మాత్రమే ఉండాలి. సో డౌన్ కి డేట్ వెళ్ళాలి అండ్ క్యాలిక్యులేట్ కౌంట్ డౌన్ అనేది వెళ్ళాలి. సో అలా చేయాలంటే మనం ఏం చేస్తాము, డిస్ప్లే బ్లాక్ అనేది తీసుకుంటామా. సో డిస్ప్లే బ్లాక్ అనేది తీసుకుంటే మనకి ఏమవుతుంది, సో ఏదైతే లేబుల్ ఉందో ఆ లేబుల్ కాకుండా నెక్స్ట్ దాని తర్వాత ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి నెక్స్ట్ లైన్ అనేవి వెళ్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనము లేబుల్ ని ట్యాగ్ చేసుకున్నాము. లేబుల్ డిస్ప్లే బ్లాక్. ఇక్కడ చూడండి, రిఫ్రెష్. సో నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోయాయా. బట్ సెలెక్ట్ యువర్ బర్త్డే ఏదైతే ఉందో కొంచెం ఫోన్ సైజ్ అనేది మనం ఇద్దాము. ఫోన్ సైజ్ సో 16 పిక్సెల్ ఇస్తున్నాను. రిఫ్రెష్. సో 16 పిక్సెల్ ఇస్ నాట్ ఇన్, 18 పిక్సెల్ కన్స్ట్రక్ట్ చేయండి. ఓకే, సో ఇది మనకు సైజ్ ఇంక్రీస్ అయింది. ఇట్స్ ఎనఫ్. నెక్స్ట్ డేట్ అండ్ క్యాల్కులేట్ కౌంట్ డౌన్. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, డేట్ అండ్ ఇది ఉన్నాయా. బట్ సెలెక్ట్ యువర్ బర్త్డే కింద కొంచెం స్పేస్ అనేది ఇద్దాము. సో కంజెస్టెడ్ గా ఉంది మనకి ఇక్కడ. సో లేబుల్ లోనే మనము ఇద్దాము. మార్జిన్ బాటమ్ సో 10 పిక్సెల్ ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, మనకి ఇక్కడ సరిపోతుంది. నెక్స్ట్ డేట్ కి అండ్ క్యాలిక్యులేట్ కౌంట్ డౌన్ కి కొంచెం మనం ఫోంట్ సైజు, దాంతో పాటు మనకి ఇక్కడ ప్యాడింగ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేద్దాము. సో డేట్ కి మనకి ఏముంది, క్లాస్. సో ఇక్కడ మనకు ఐడి ఉంది, ఇది జావా స్క్రిప్ట్ తీసుకుంటాము. సో ఇన్పుట్ టైప్ డేట్ ఉంది కదా, దాన్ని కన్స్ట్రక్ట్ చేద్దాము. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు డేట్. సో ఇక్కడ మనం ఏమేమి చేయాలి, ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఫాంట్ సైజ్ 16 పిక్సెల్ ఇస్తాను. సో ఏమైనా చేంజ్ అయిందా లేదా చూద్దాము. ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ మనకు దీని బిట్వీన్ లో కొంచెం స్పేస్ కూడా ఇద్దాం, కంజెస్టెడ్ గా ఉంది ఆ ఇన్పుట్ బాక్స్ లో. ఇక్కడ నేను ప్యాడింగ్ ఇస్తున్నాను. ప్యాడింగ్ 10 పిక్సెల్ ఇస్తాను. ఓకే, సో ఇన్పుట్ బాక్స్ అనేది మనకి కరెక్ట్ గా ఉంది. నెక్స్ట్ ఈ బటన్ కూడా మనము తీసుకుందాం. సో బటన్ కి మనకు ఏమైనా ఐడి కానీ క్లాస్ కానీ ఉందా చూద్దాము. సో ఇక్కడ మనకు బటన్ కి క్యాల్కులేట్ BTN అని ఉంది, బట్ ఇది జావా స్క్రిప్ట్ యూస్ చేస్తాం కదా. సో బటన్ ని మనము డైరెక్ట్ గా ట్యాగ్ చేద్దాము. బటన్. సో ఈ బటన్ కి వచ్చేసి మనము బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి. అండ్ సో బటన్ అంటే కొంచెం పెద్ద సైజ్ లో ఉండాలి. సో అది తీసుకుందాము. సో ఏవైతే చేంజెస్ రిక్వైర్డ్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ చేద్దాము. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాము. బ్యాక్గ్రౌండ్ కలర్ సో ఇక్కడ వచ్చేసి బ్లూ వైలెట్ తీసుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ బాగుంది అంటే మనం ఇది కన్స్ట్రక్ట్ చేద్దాం, లేదు అంటే వేరే తీసుకుందాము. ఒకసారి వైట్ కలర్ లో ఇద్దాము. టెక్స్ట్ కలర్ వైట్. రిఫ్రెష్. ఇట్స్ ఫైన్. ఓకే, బట్ కొంచెం పెద్దగా చేద్దాం. సో దానికోసం మనం ఏం చేయాలి, ప్యాడింగ్ ఇవ్వాలా. ప్యాడింగ్ సో టాప్ లో అండ్ బాటమ్ లో వచ్చేసి, సో టాప్ లో వచ్చేసి 10 పిక్సెల్ ఇస్తున్నాను. టాప్ అండ్ బాటమ్. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి 20 పిక్సెల్ ఇస్తున్నాను. సో చూద్దాం సరిపోతుందా లేదా. సో టాప్ లో ఇంకా కొంచెం ఇవ్వాలి మనము. సో టేక్ 13 పిక్సెల్. ఓకే, సో ఇక్కడ మనకు సరిపోతుంది. సో ఇక్కడ మనకు బార్డర్ ఇక్కడ మనకి ఇష్యూ వస్తున్నది, అంటే కొంచెం బాగోలేదు. సో లుక్ అండ్ ఫీల్ కోసం మనం ఇక్కడ బార్డర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బార్డర్ రిమూవ్ చేస్తున్నాను. బార్డర్ నన్. సో ఇప్పుడు చూద్దాము. రిఫ్రెష్. ఓకే, సో మనకి బార్డర్ అనేది రిమూవ్ అయింది. సో ఇక్కడ మనం ఫోన్ సైజ్ ఇవ్వలేదు కదా, ఫోన్ సైజ్ కూడా ఇద్దాము. సో ఫోన్ సైజ్ వచ్చేసి 16 పిక్సెల్ ఇస్తున్నాను. ఓకే, సో మనకి ఇక్కడ సరిపోయింది. అండ్ ఇక్కడ కూడా మనము బార్డర్ రేడియస్ ఇద్దాము. బటన్ కదా, బార్డర్ రేడియస్ వచ్చేసి 5 పిక్సెల్ తీసుకున్నాము. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎక్కువ కావాలి అంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, బట్ షేప్ అనేది మనకు పోతుంది. సో ఇక్కడ నాకు కరెక్ట్ గా ఉంది. అండ్ కింద ఎక్కువ స్పేస్ ఉంది, పైన కొంచెం తక్కువ ఉంది. సో నేను H1 కి స్పేస్ ఇస్తాను కొంచెము. సో ఇక్కడ H1 వచ్చేసి ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ టాప్ 10 పిక్సెల్. రిఫ్రెష్.
సో ఇంకా మనకి ఎక్కువ స్పేసే ఉంది. సో ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనం వెబ్ పేజ్ చేస్తున్నప్పుడు సో ఇక్కడ మనం VS Code లో చేంజెస్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చి మనము రిఫ్రెష్ చేసి చెక్ చేసుకుంటున్నాము. సో ఇది ఒక పెద్ద టాస్క్ అవుతుంది మనకి. సో ఇలా కాకుండా మీరు ఇన్స్పెక్ట్ చేసి కూడా చూసుకోవచ్చు. సో ఎలా ఇన్స్పెక్ట్ చేయాలి అంటే ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్స్పెక్ట్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఇది యారో మార్క్ ఉందా, ఆ యారో మార్క్ ని క్లిక్ చేసి సో దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఎంత కావాలి సైజ్ అక్కడ మీరు ఇలా క్లిక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ క్యాలిక్యులేట్ కౌంట్ డౌన్ అనే దాన్ని క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి బటన్ ఐడి క్యాలిక్యులేట్ దానికి ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ ని నాకు ఇక్కడ రీచ్ అవుతుంది. సో ఇక్కడ నేను మళ్ళీ సెట్ చేసుకొని రాసుకోవాలి అంటే మనము రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎలిమెంట్ స్టైల్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ స్టైల్ లో చెక్ చేసుకొని రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి క్యాలిక్యులేట్ కౌంట్ డౌన్ ఉంది కదా, అది ఫోన్ సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఫోన్ సైజ్ వచ్చేసి నాకు ఆల్రెడీ ఉంది, బట్ ఇక్కడ నేను 18 లేదు అంటే 20 పిక్సెల్ తీసుకుంటున్నాను. సో కొంచెం ఇంక్రీజ్ అయిందా. అండ్ ఎప్పుడైతే మీరు ఇక్కడ రిఫ్రెష్ చేస్తారో ఇది పోతుంది. జస్ట్ ఏంటంటే మీకు టెస్టింగ్ కోసం అన్నమాట. సో ఏది ఎలా వస్తుంది అని టెస్టింగ్ కోసం మనం ఇక్కడ చెక్ చేసుకొని తర్వాత మనము VS Code లో రాసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనము ఆల్రెడీ ఇచ్చిన ఆప్షన్స్ లో చూడండి, ఆల్రెడీ మనం ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇచ్చాం కదా, ఈ ఆప్షన్స్ మనకు అవసరం లేదు అనుకుంటే మీరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే లైక్ మనం ఇచ్చిన ఎలా వస్తున్నాయో చెక్ చేసుకోవాలంటే ఇక్కడ నేను ఇది క్లిక్ చేస్తున్నాను బటన్ ని. సో ఈ బటన్ లో మనం ఏమి ఇచ్చాం, ప్యాడింగ్ ఇచ్చామా. ఇఫ్ ఇన్ కేస్ మనకు రిక్వైర్ లేదు అనుకుంటే ఇలా చూసుకోండి ఎలా వస్తుంది. సో ఇప్పుడు షేప్ బాగుందా, లేదు. సో మీరు కావాలంటే మళ్ళీ ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఇన్స్పెక్ట్ చేసి ఏవేవి ఉన్నాయి ఏమేమి లేవు ఎలా వస్తుంది ఏంటి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ స్క్రీన్. నెక్స్ట్ ఏంటి, క్యాలిక్యులేట్ కౌంట్ డౌన్. సో క్యాలిక్యులేట్ కౌంట్ డౌన్ క్లిక్ చేయాలి అంటే మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేయాలి. సెకండ్ కౌంట్ డౌన్ ఏదైతే ఉందో స్క్రీన్ ది అది తర్వాత చేద్దాము. ఫస్ట్ HTML లో సెకండ్ స్క్రీన్ ని రాద్దాము. అండ్ తర్వాత మనము ఇక్కడ వచ్చేసి విత్ ఇన్ ద సెంటర్ ఉంది కదా మనకి సెకండ్ స్క్రీన్ కూడా. సో సెకండ్ స్క్రీన్ చేస్తున్నాము. సో ఇది మనకి సెకండ్ స్క్రీన్. సో ఇది కూడా మనకి సెంటర్ లోనే ఉంది. సో ఇవి ఎలా తీసుకుందామో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఒక డివ్ ట్యాగ్ ఉంది అండ్ దాని లోపల ఒక హెడ్డింగ్ అండ్ 4 బాక్సెస్ ఉన్నాయి కదా. సో సేమ్ యాస్టిస్ తీసుకుందాము. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ స్క్రీన్ 2 అండ్ స్క్రీన్ 2 వచ్చేసి ఏంటి మనకి కౌంట్ డౌన్, బర్త్డే కౌంట్ డౌన్ డివ్. సో ఇక్కడ నేను ఐడి సెలెక్ట్ చేసుకున్నాను. జావా స్క్రిప్ట్ కి మనకి నెసెసరీ కదా. ఇక్కడ వచ్చేసి కౌంట్ డౌన్ స్క్రీన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను, కౌంట్ డౌన్ స్క్రీన్. అండ్ క్లాస్ కూడా మనకి రిక్వైర్డ్ క్లాస్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ స్క్రీన్ లో కౌంట్ డౌన్ అని తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కౌంట్ డౌన్ 1 అని తీసుకుంటున్నా, కౌంట్ డౌన్ 1. నెక్స్ట్ ఒక హెడ్డింగ్ ట్యాగ్ ఉంది కదా, సో H1 తీసుకుంటున్నాను. సో హెడ్డింగ్ ట్యాగ్ లో మనకి ఏముంది, కౌంట్ డౌన్ టు యువర్ బర్త్డే అని చెప్పేసి ఉంది. సో సేమ్ రాద్దాము, కౌంట్ డౌన్ టు యువర్ బర్త్డే, కౌంట్ డౌన్ టు యువర్ బర్త్డే. సో ఇక్కడ మనకి 4 బాక్సెస్ ఉన్నాయా. సో ఈ 4 బాక్సెస్ కి మనము ఒక డివ్ ట్యాగ్ సెపరేట్ తీసుకొని దాని లోపల ఈ 4 బాక్సెస్ అనేవి తీసుకుందాము. సో ఐడి కన్సిడర్ చేస్తున్నాను, కౌంట్ డౌన్ అని చెప్పేసి కౌంట్ డౌన్. సో ఇక్కడ కౌంట్ డౌన్ ఉంది, ఇక్కడ కౌంట్ డౌన్ ఉంటుంటే ఇక్కడ మనం క్లాస్ తీసుకున్నాము, ఇక్కడ మనం ఐడి కన్సిడర్ చేసాము. దీనికి ఏం ఇష్యూ రాదు మనకి. అండ్ దీని లోపల వచ్చేసి బాక్సెస్ మనం తీసుకున్నవి డివ్ క్లాస్ ఈక్వల్ టు కౌంట్ డౌన్ బాక్స్, కౌంట్ డౌన్ బాక్సెస్. సో ఇక్కడ నేను విత్ ఇన్ ద ఈ డివ్ ట్యాగ్ లో ఐడి తర్వాత క్లాస్ కన్సిడర్ చేయకుండా నెక్స్ట్ ఇంకో డివ్ ట్యాగ్ తీసుకుంటాను. ఇన్ కేస్ మీకు వద్దు అనుకుంటే ఇక్కడే మీరు తీసుకోవచ్చు, దాంట్లో కూడా మనకి ఏ ఇష్యూ రాదు. కౌంట్ డౌన్ బాక్సెస్. అండ్ దీని లోపల మనకి ఏమేమి బాక్సెస్ ఉన్నాయి, 4 బాక్సెస్ ఉన్నాయా. చూడండి మనకి ఇక్కడ 4 బాక్సెస్ ఉన్నాయి, డేస్, అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్. డివ్ క్లాస్ ఈక్వల్ టు ఫస్ట్ బాక్స్. ఫస్ట్ బాక్స్ లో ఏంటి మనకి డేస్ ఉన్నాయా, డేస్. అండ్ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మనకి నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ అన్ని కూడా ఫస్ట్ మనం 0 నుంచే స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ 0 అని ఇస్తున్నాను. అండ్ ఐడీస్ కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి ఏంటి డేస్, ఐడి ఈక్వల్ టు డేస్. ఇక్కడ వచ్చేసి 0 తీసుకుంటాం. నేమ్ లాగా ఉంది కదా, ఇక్కడ మనం పారాగ్రాఫ్ తో తీసుకుందాం దాన్ని. ఇక్కడ వచ్చేసి పారాగ్రాఫ్ కన్సిడర్ చేస్తున్నాను, ఆ పారాగ్రాఫ్ లో వచ్చేసి డేస్ తీసుకుంటున్నాను. సో సేమ్ ఇలానే మిగతా 3 బాక్సెస్ కూడా తీసుకోవాలి. సో మిగతా బాక్సెస్ లో ఏమేమి ఉన్నాయి, అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్. డివ్ క్లాస్ ఈక్వల్ టు బాక్స్, పాన్ ఐడి
సో నెక్స్ట్ వన్ ఏంటి, హవర్స్. హవర్స్ ఇక్కడ వచ్చేసి 0. నెక్స్ట్ పారాగ్రాఫ్. సో ఈ పారాగ్రాఫ్ లో కూడా మనకి హవర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక బాక్స్. సో కాపీ చేసి పేస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి మినిట్స్. మినిట్స్. సో మినిట్స్ కూడా 0 నుంచి, అండ్ ఇక్కడ మనకి మినిట్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్స్. సో ఇక్కడ వచ్చేసి సెకండ్స్. సెకండ్స్ కూడా మనకి 0 నుంచే, అండ్ పారాగ్రాఫ్ లో కూడా చేంజ్ చేసుకుందాం సెకండ్స్. సో సేవ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ స్క్రీన్ విజిబుల్ అవ్వదు ఇప్పుడు. ఏదైతే ఫస్ట్ స్క్రీన్ ఉందో, ఫస్ట్ స్క్రీన్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ స్క్రీన్ ఉన్నప్పుడు సెకండ్ స్క్రీన్ అనేది మనకు కనబడదు. క్యాలిక్యులేట్ కౌంట్ డౌన్ చేస్తేనే, క్లిక్ చేస్తేనే మనకు వస్తుంది. సో ఈ క్యాలిక్యులేట్ కౌంట్ డౌన్ ఎప్పుడు క్లిక్ అవుతుంది, జావా స్క్రిప్ట్ మనం కోడ్ అనేది రాసినప్పుడు మనకి క్లిక్ అవుతుంది. సో జావా స్క్రిప్ట్ యూజ్ చేద్దాము ఫస్ట్, తర్వాత చేంజెస్ చేద్దాం ఏమైనా ఉంటే. మెయిన్ డాట్ జేఎస్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇన్పుట్ నుంచి యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో ఆ ఇన్పుట్ నుంచి మనం తీసుకోవాలా. సో మనకి ఇక్కడ ఏముంది, బర్త్డే ఇన్పుట్ ఉంది, అండ్ మనము ఈ బటన్ ని క్లిక్ చేస్తేనే ఆ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఈ బటన్ ని తీసుకుంటున్నాను. సో ఐడి కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఎలా తీసుకుంటాము, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి కన్స్ట్రక్ట్ చేస్తాము. సో ఇక్కడ కూడా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఇక్కడ మనకు ఐడి ఉంది, గెట్ ఎలిమెంట్ బై ఐడి ఉంది కదా, ఐడి కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఏదైతే ఐడి ఇచ్చారో ఆ ఐడినే కాపీ చేసుకొని తీసుకుందాం. సో కాపీ చేయండి, కాపీ పేస్ట్. సో విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ మనము కన్స్ట్రక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, మనకి యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది తీసుకుంటుంది మనకి ఇక్కడ యాడ్ ఈవెంట్ లిజనర్. సో ఇక్కడ మనకి ఏం చేస్తుంది, క్లిక్ చేసినప్పుడే మనకు వర్క్ అవుతుందా. సో ఇక్కడ మనము క్లిక్ అనేది తీసుకోవాలి. ఆన్ క్లిక్ ఫంక్షన్ కదా, యాడ్ ఈవెంట్ లిజనర్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, క్లిక్ అని మాత్రమే తీసుకుంటాము. సో ఇన్ కేస్ మీరు ఆన్ క్లిక్ తీసుకున్నారు అంటే అక్కడ మీకు వర్క్ అవ్వదు. ఇక్కడ వచ్చేసి క్లిక్ తర్వాత కామా. సో ఫంక్షన్ లో రిప్రజెంట్ చేసుకుందాం ఫంక్షన్, అండ్ దీంట్లో వచ్చేసి ఫ్లవర్ ప్యాకెట్స్, అండ్ విత్ ఇన్ దిస్ మనము ఏదైనా ఉంటే రాసుకోవాలి. అండ్ దీని తర్వాత ఏంటంటే యూజర్ నుంచి ఏదైతే ఇన్పుట్ ఇస్తారో ఆ ఇన్పుట్ మనము తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ఆ ఇన్పుట్ నేమ్ ఏమి ఇచ్చాము, బర్త్డే ఇన్పుట్ అని ఇచ్చామా. సో ఈ బర్త్డే ఇన్పుట్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. ఏదైనా మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అంటే కాన్స్ట్ వేరియబుల్ తో తీసుకుంటామా. కాన్స్ట్ బర్త్డే ఇన్పుట్ ఈక్వల్ టు, సో ఐడి ఏంటి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఇక్కడ వచ్చేసి విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ ఈ నేమ్ అనేది మనం తీసుకోవాలి, బర్త్డే ఇన్పుట్ సింగిల్ కోట్స్ లో ఇవ్వాలి కదా. నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటి ఇచ్చిన వాల్యూ ఎలా తీసుకుంటాం, డాట్ వాల్యూ మెథడ్ ద్వారా తీసుకుంటాము. డాట్ వాల్యూ లాస్ట్ సెమీకోలన్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఇక్కడ బర్త్డే అనేది తీసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏం సెలెక్ట్ చేసుకోకుండా క్యాల్కులేట్ కౌంట్ డౌన్ అని క్లిక్ చేస్తే ఏమవుతుంది చూడండి, దిస్ పేజ్ సేస్ ప్లీజ్ సెలెక్టెడ్ డేట్. అంటే మనకి ఇక్కడ ఏమీ సెలెక్ట్ చేసుకోకపోతే ప్లీజ్ సెలెక్టెడ్ డేట్ అనేది యూజర్ కి ఇవ్వాలి, అప్పుడైతేనే చేసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక అలర్ట్ మెసేజ్ అనేది ఇవ్వాలి మనం. ఇఫ్ నాట్ బర్త్డే ఇన్పుట్, ఒకవేళ ఇవ్వకపోతే మనకు ఆ మెసేజ్ అనేది రావాలి, అలర్ట్ మెసేజ్ అన్నమాట. అలర్ట్ సెలెక్టెడ్ డేట్. సో అక్కడ మనము డేట్ అనేది తీసుకోవాలని చెప్పేసి యూజర్ కి ఇవ్వాలి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనము రిటర్న్ చేయాలి, అంటే ఇది మెసేజ్ ఇచ్చేసి మనకు ఓకే అని క్లిక్ చేస్తే రిటర్న్ అయిపోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ఇలా ఈ కోడ్ అనేది మనం ఇచ్చాము. నెక్స్ట్ ఏంటి, బటన్ నుంచి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ రావాలో అవి కన్స్ట్రక్ట్ చేయాలి కదా. సో యూజర్ నుంచి ఒక ఇన్పుట్ అనేది మనము ఇస్తాము, ఆ ఇన్పుట్ నుంచి నెక్స్ట్ కరెంట్ డేట్ ఏదైతే ఉందో అది కన్సిడర్ చేసుకొని మనకు ఫార్మాట్ అనేది జరుగుతూ ఉండాలి. సో ఇక్కడ ఎలా తీసుకుంటాము అంటే కాన్స్ట్ బర్త్డే ఈక్వల్ టు న్యూ డేట్. సో ఈ బర్త్డే అనేది ఒక వేరియబుల్ అన్నమాట, న్యూ డేట్. సో న్యూ డేట్ అంటే మనకి ఏమొస్తుంది, ప్రెసెంట్ ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ తో మనకి తీసుకుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ ఇన్పుట్ లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాం అన్నమాట. సో ప్రెసెంట్ డేట్ ని అండ్ ఈ బర్త్డే ఇన్పుట్ ని రెండు ఇక్కడ చెక్ చేసుకుంటాం. అది రెండు వచ్చేసి మనకి ఏ దాంట్లో ఉంటుంది, బర్త్డే అనే దాంట్లో మనకి స్టోర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ అనేది తీసుకుంటాను, ఇది వచ్చేసి యూజర్ ఎంటర్ చేసిన డేట్ ఈ బర్త్డే దాంట్లో ఉంది. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటాను కాన్స్ట్, ఇది వచ్చేసి నవ్ అంటే ప్రెసెంట్ డేట్ అన్నమాట. నవ్ ఈక్వల్ టు న్యూ డేట్. ఇక్కడ నేను ప్రెసెంట్ డేట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాను. మనకి ఏదైతే యూజర్ నుంచి ఇచ్చాడో
ఆ ఇయర్ అండ్ ఇప్పుడు కరెంట్ డేట్ ఏదైతే ఉందో అది రెండు సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ సేమ్ లేకపోతే మనకు అక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ చూసుకోవాలన్నమాట. అక్కడ మెసేజెస్ అనేవి మనము ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి బర్త్డే, సో వేరియబుల్ వచ్చేసి ఏంటి ఈ వేరియబుల్ అన్నమాట. బర్త్డే డాట్ సెట్ ఫుల్ ఇయర్. సో ఇక్కడ ఇయర్ అండ్ ఇక్కడ ఇయర్ మనకి చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ దేంట్లో ఉంది నౌ డాట్ గెట్ ఫుల్ ఇయర్. సో ఈ రెండు మనకి అక్కడ సెట్ చేసుకుంటాయి. సో రెండు ఇయర్స్ చెక్ చేసుకుంటుందా. సో రెండు చెక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ గ్రేటర్ దానా కాదా అని చెక్ చేసుకోవాలి. సో ఈ ఇయర్ అండ్ ఇచ్చిన ఇయర్ అండ్ కరెంట్ ఇయర్ చెక్ చేసుకోవాలి. సో నౌ గ్రేటర్ దాన్ బర్త్డే. సో రెండు వేరియబుల్సే కదా మనం చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనము మెసేజ్ అనేది ఇవ్వాలి. బర్త్డే డాట్ సెట్ ఫుల్ ఇయర్ ఆఫ్ నౌ డాట్ గెట్ ఫుల్ ఇయర్ +1. సో ఇక్కడ ఏం చేస్తుందంటే సో రెండు సేమ్ ఇయరా కాదా అని చెప్పేసి చెక్ చేసుకుంటుంది. రెండు సేమ్ ఇయరే అయితే డేట్ టైం చెక్ చేసుకొని ఎన్ని డేస్ అనేది మనకి ఇస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి రెండు సేమ్ ఇయర్ కాదు, సో కరెంట్ డేట్ కన్నా బర్త్డే దాంట్లో ఇయర్ డిఫరెన్స్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే దీనికి +1 ఇయర్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ అంటే అప్పుడు ఏమవుతుంది 366 డేస్ ఉంటాయి కదా 1 ఇయర్ లో. ఆ డేస్ ఈ డేస్ రెండు కలుపుకొని మనకి ఇక్కడ చేంజ్ అనేది అవుతుంది అనమాట. సో నౌ గ్రేటర్ దాన్ బర్త్డే అయినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఒక స్క్రీన్ ఉంటుంది, తర్వాత ఇంకొక స్క్రీన్ అనేది కనిపిస్తుంది. సో ఆ స్క్రీన్ కనిపించినప్పుడు ఈ స్క్రీన్ ఉండకూడదు, అండ్ ఈ స్క్రీన్ ఉన్నప్పుడు ఆ స్క్రీన్ అనేది కనిపించకూడదు. అండ్ ఇందాక మనము సిఎస్ఎస్ లో కూడా చేంజ్ చేయలేదు. సో ఈ స్క్రీన్ ఉన్నప్పుడు మనకు ఈ స్క్రీన్ అనేది మనకి బ్లాక్ అవ్వాలన్నమాట. సో ఇది బ్లాక్ అనేది మనం ఇవ్వాలి ఇక్కడ టైలాట్ సిఎస్ఎస్ లో. సో ఐడితో ఉంది కదా, యాష్ తీసుకోండి. ఇక్కడ మనకు డిస్ప్లే బ్లాక్. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలి, హైడ్ చేయాలన్నమాట. సో ఇఫ్ మన కౌంట్ డౌన్ స్క్రీన్ ఉందనుకోండి, కౌంట్ డౌన్ స్క్రీన్ ఉన్నప్పుడు మనకు ఇన్పుట్ స్క్రీన్ అనేది కనిపించకూడదు, అండ్ నార్మల్ గా మనకు కౌంట్ డౌన్ స్క్రీన్ అనేది అలాగే ఉండాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఇక్కడ మనం ఐడి ఏమి ఇచ్చామో చూద్దాము. ఒకటి వచ్చేసి మనము ఇన్పుట్ స్క్రీన్ అని చెప్పేసి ఇచ్చాము, అండ్ నెక్స్ట్ వన్ కౌంట్ డౌన్ స్క్రీన్ అని ఇచ్చాము. ఫస్ట్ వన్ తీసుకున్నాము. సో విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ ప్లేస్ చేయాలి ఇన్పుట్ స్క్రీన్ డాట్, సో డాట్ స్టైల్ డాట్ డిస్ప్లే. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాము, జావా స్క్రిప్ట్ నుంచి స్టైల్స్ ఇస్తున్నాము index.html కి. డిస్ప్లే ఈక్వల్ టు నన్. నెక్స్ట్ ఏంటి, కౌంట్ డౌన్ స్క్రీన్ ఉందా, ఈ స్క్రీన్ ని కూడా మనము తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి కౌంట్ డౌన్ స్క్రీన్. సో ఇక్కడ కూడా సేమ్ డాట్ స్టైల్ డాట్ డిస్ప్లే. ఇక్కడ వచ్చేసి మనం ఏమి ఇవ్వాలి, బ్లాక్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇవి ఇన్పుట్ స్క్రీన్ అనేది హైడ్ అవ్వాలి, అండ్ కౌంట్ డౌన్ స్క్రీన్ అనేది మనము చూపించే విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాం అనమాట. సో చూద్దాం ఇక్కడ మనకు ఓపెన్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి కౌంట్ డౌన్ స్క్రీన్ అనేది మనకి కింద వచ్చింది. సో మనకి ఇది ఏం అవ్వాలి, నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళాలా. సో అది చూద్దాం. కాన్స్టెంట్ ఇంటర్వెల్, అండ్ మనకి ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ మనకి అక్కడ చేంజ్ అవ్వాలి అంటే వాల్యూస్, ఇక్కడ మనకు కొన్ని వాల్యూస్ ఉన్నాయా, 0 days 0 hours 0 minutes. ఈ వాల్యూస్ అనేవి మనం క్యాల్కులేట్ కౌంట్ డౌన్ ఇచ్చినప్పుడు చేంజ్ అవ్వాలి. సో అలా చేంజ్ అవ్వాలంటే మనము ఫంక్షన్ అనేది తీసుకోవాలి. సో కాన్స్ ఇంటర్వెల్ ఈక్వల్ టు సెట్ ఇంటర్వెల్. సో ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. సో 1000 milliseconds కి ఒకసారి ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. సో మనం రిఫ్రెష్ చేయకుండానే అది ఆటోమేటిక్ గా అవ్వాలి అంటే ఈ ఫంక్షన్ అనేది మనము ఇక్కడ కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనము ఫార్ములాస్ తీసుకోవాలి. కాన్స్ నవ్ ఈక్వల్ టు, సో ఈ నవ్ అనేది ఏంటి వేరియబుల్, ప్రెసెంట్ డేట్ ఏదైతే ఉందో అది, అండ్ దీంతో మనము డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇప్పటికి అండ్ యూజర్ ఏదైతే ఇయర్ ఇచ్చాడో అండ్ దానికి అండ్ ప్రెసెంట్ ఉన్నదాన్ని. సో ఇక్కడ వచ్చేసి కాన్స్ టైం డిఫరెన్స్ ఈక్వల్ టు బర్త్డే డాట్. సో బర్త్డే అనే వేరియబుల్ ఇచ్చాం కదా, ఆ వేరియబుల్ మనం ఇక్కడ తీసుకుంటాము. నెక్స్ట్ ఈ టైం డిఫరెన్స్ కి ప్రతిదీ చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ టైం డిఫరెన్స్ <0 ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది అనమాట. సో ఆ నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు మనకు అక్కడ హ్యాపీ బర్త్డే అని ఒక మెసేజ్ అనేది యూజర్ కి కనిపించే విధంగా ఇవ్వాలి. ఇఫ్ టైం డిఫరెన్స్ <0, సో <0 అంటే ఏంటి, మనకు నెగిటివ్ వాల్యూస్ వస్తాయా. సో ఆ నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు మనకి లైక్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ప్రింట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి క్లియర్ ఇంటర్వెల్. సో క్లియర్ ఇంటర్వెల్ అంటే అక్కడ మనకి స్టాప్ అవుతుంది అనమాట, క్లియర్ ఇంటర్వెల్. నెక్స్ట్ ఒక అలర్ట్ మెసేజ్ అనేది ఇవ్వాలి.
అలర్ట్ మెసేజ్ లో హ్యాపీ బర్త్డే అండ్ ఇది వచ్చిన తర్వాత మనకి ఏమవ్వాలి, డైరెక్ట్ గా రిటర్న్ అవ్వాలి స్టేట్మెంట్ అక్కడ వరకే. నెక్స్ట్ లేదు అంటే మిగతా చేంజెస్ అన్ని కూడా మనకి ఇక్కడ అవ్వాలి. కాన్స్ట్ డేస్ ఈక్వల్ టు, సో ఇక్కడ వచ్చేసి నేను మ్యాథ్ డాట్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మ్యాథ్ డాట్ ఫ్లోర్ లో ఏమవుతుంది, లెస్ దెన్ వాల్యూస్ అనేవి రౌండ్ ఫిగర్ చేసుకొని ఇస్తుంది అనమాట మనకి ఇక్కడ. సో ఇది వచ్చేసి నేను మ్యాథ్ డాట్ ఫ్లోర్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇవి మ్యాథ్ ఫంక్షన్స్ అండ్ దీంట్లో వచ్చేసి మనము టైం డిఫరెన్స్ తీసుకుంటాము. టైం డిఫరెన్స్ బై, సో డివైడ్ చేయాలన్నమాట, టోటల్ మిల్లీ సెకండ్స్ బై నెంబర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ ఇన్ ఏ డే అని చెప్పేసి. సో ఇది డేస్ కదా మనకి, టైం డిఫరెన్స్ చూసుకొని అండ్ కింద కూడా మనకి నెంబర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్. సో మిల్లీ సెకండ్స్ ఎంత మనకి ఇక్కడ 1000 అని కన్సిడర్ చేస్తాను. సో లాస్ట్ కి తీసుకుంటాను నేను. సో 1000, సో డేస్ మినిట్స్ సెకండ్స్ ఇంటూ డే అన్నమాట. సో మనకి ఎన్ని మినిట్స్ ఉంటాయి, 60 మినిట్స్ ఉంటాయా, అండ్ ఎన్ని సెకండ్స్ ఉంటాయి ఇంటూ కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి మినిట్స్ ఇంటూ సెకండ్స్ తీసుకోవాలి. సెకండ్స్ కూడా 16 ఇంటూ అండ్ పర్ డే కి మనకి ఎన్ని అవర్స్ ఉంటాయి, 24. సో ఇలా మనము క్యాల్కులేట్ అనేది డేస్ కి కన్సిడర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హవర్స్ కి, కాన్స్టెంట్ హవర్స్. సో హవర్స్ అంటే మనకి ఇక్కడ మ్యాథ్ డాట్ ఫ్లోరో, సో డేస్ కి స్పెసిఫిక్ గా మనకు అక్కడ 24 అని కన్సిడర్ చేసాము, బట్ ఇక్కడ హవర్స్ కి మనకు ఆ 24 అనేది అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి కింద ఇలా తీసుకోవాలి, టైం డిఫరెన్స్ పర్సంటైల్ 1000 ఇంటూ 60 మినిట్స్ ఇవి అండ్ 60 సెకండ్స్ ఇంటూ 24. సో ఇక్కడ వచ్చేసి దీనికి ఇది అండ్ తర్వాత బై, సో ఇక్కడ మనకి హవర్స్ ఒకటి మిస్ అవుతుంది కదా, సో హవర్స్ ని తీసేసి మనం డివైడ్ చేసుకోవాలి. 1000 ఇంటూ 60 మినిట్స్ ఇంటూ 60 సెకండ్స్. సో ఇది వచ్చేసి మనకి హవర్స్ కి. నెక్స్ట్ వచ్చేసి మినిట్స్ కి, కాన్స్ట్ మినిట్స్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ ఫ్లోరో. సో ఇక్కడ కూడా మనకి టైం డిఫరెన్స్ చూసుకోవాలి. ఇక్కడ మనకి మినిట్స్ ఉన్నాయి కదా, ఈ మినిట్స్ ని తీసేసి మనం ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. సో టైం డిఫరెన్స్ పర్సంటైల్ 1000 ఇంటూ 60 ఇంటూ 60. ఈ కిందది ఉంది కదా, ఈ వాల్యూ మనం ఇక్కడ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ మినిట్స్ కదా, ఓన్లీ మనకి మినిట్స్ వాల్యూ ఉంటుంది 1000 ఇంటూ 60. సో ఇది వచ్చేసి దీని వాల్యూ. నెక్స్ట్ సెకండ్స్ వాల్యూ వచ్చేసి, సెకండ్స్ కూడా మనకి ఇక్కడ ఉండవు, కాన్స్టెంట్ సెకండ్స్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ ఫ్లోరో టైం డిఫరెన్స్ పర్సంటైల్, ఇక్కడ వచ్చేసి 1000 ఇంటూ 60. సో ఇక్కడ సెకండ్స్ కదా 1000 ఇంటూ 60 అండ్ బై యూస్ చేస్తున్నప్పుడు ఓన్లీ మనకి 1000 ఉంటుంది, ఎందుకంటే ఇది సెకండ్స్ కదా, సో సెకండ్స్ కూడా మనకి ఇక్కడ వాల్యూ పోతుంది. అండ్ నెక్స్ట్ ఈ వాల్యూస్ అప్డేట్ అయిన వాల్యూస్ అన్ని కూడా మనము దీంట్లోకి ఇవ్వాలి, ఇండెక్స్ డాట్ HTML లోకి అప్డేట్ అయిన వాల్యూస్ అన్ని కూడా ఇవ్వాలి. సో ఐడీస్ ఉన్నాయి కదా ఇక్కడ మనకి, డేస్ కి డేస్, హవర్స్ కి హవర్స్, మినిట్స్ కి మినిట్స్ అండ్ సెకండ్స్ కి సెకండ్స్. సేమ్ ఎగ్జాక్ట్ గా యాస్టిస్ కి ఐడి వాల్యూస్ అనేవి తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు అలా కన్ఫ్యూజ్ అయినట్టుగా అయితే కాపీ చేసుకోండి డైరెక్ట్ వాల్యూస్. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఏంటి, డేస్ డాట్ ఇన్నర్ టెక్స్ట్. సో ఇన్నర్ టెక్స్ట్ ఇన్నర్ HTML కి ఇస్తాం కదా, ఇన్నర్ HTML లేదంటే ఇన్నర్ టెక్స్ట్ తో మీరు ఇవ్వచ్చు, ఈక్వల్ టు డేస్. నెక్స్ట్ హవర్స్ అండ్ మినిట్స్ కి కూడా ప్రతి దానికి సేమ్ కదా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇక్కడ వచ్చేసి హవర్స్ డాట్ ఇన్నర్ HTML లేదు అంటే ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు మినిట్స్, సారీ హవర్స్. నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్, సో ఇక్కడ వచ్చేసి మనకి మినిట్స్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు, సో ఇక్కడ వచ్చేసి మినిట్స్ కదా, మినిట్స్. నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ సెకండ్స్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు సెకండ్స్. సో మనం కోడ్ అంతా రాసాం కదా, సో అది కన్వర్ట్ అవుతుందా లేదా చూద్దాం. సో నవ్ అనే వేరియబుల్ సంథింగ్ మెసేజ్ వస్తుంది. సో టైం డిఫరెన్స్ ఇక్కడ బర్త్డే డాట్ నవ్ అని ఇచ్చాము, అందుకనే ఇస్తుంది. సో డిక్లేర్ చేసాము బట్ వేరియబుల్ ఎక్కడ కూడా రీడ్ చేయలేదని చెప్పేసి ఇస్తుంది మైనస్. సో డిఫరెన్స్ అంటే మైనస్ కదా మనం తీసుకునేది. సేవ్ చేయండి, ప్రతిదీ సేవ్ చేద్దాము. సో ఇక్కడ రిఫ్రెష్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం ఇద్దాము క్యాల్కులేట్ కౌంట్ డౌన్. చూడండి ఇక్కడ మనకి ఏమవుతుంది, కౌంట్ డౌన్ టు యువర్ బర్త్డే అని చెప్పేసి వస్తుందా. సో మనం ఇక్కడ ఏమి ఇచ్చాము మళ్ళీ ఇద్దాము. ఇక్కడ కింద మనకి కౌంట్ డౌన్ టు యువర్ బర్త్డే అని వస్తుంది. సో ఇక్కడ మనకి ఆఫ్ అవ్వలేదు, ఆఫ్ చేద్దాము. సో కౌంట్ డౌన్ స్క్రీన్ అనేది ఏమవ్వాలి, నన్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మన కౌంట్ డౌన్ స్క్రీన్ అనేది కనిపించట్లేదు. సో ఇక్కడ చూద్దాము,
లైక్ నేను ఇక్కడ 22 ఇస్తున్నాను. సో 22 అంటే మనకు 1 డే వస్తుంది. చూడండి 1 డే 14 అవర్స్ 11 మినిట్స్ అండ్ 6 సెకండ్స్. సో ఇది మనం సిఎస్ఎస్ అనేది చేంజ్ చేయాలి కదా. సో ప్రీవియస్ గా మనకు విజిబుల్ అవ్వలేదు కాబట్టి సిఎస్ఎస్ చేంజెస్ అనేవి చేయలేదు. సో ఇప్పుడు సిఎస్ఎస్ చేంజెస్ అనేవి చేద్దాము. సో ఇది కూడా ఒక మనకి బాక్స్ లాగా రావాలి. సో అక్కడ డివ్ ఏమి ఇచ్చామో చూద్దాము. సో ఇక్కడ డివ్ ఏమి ఇచ్చాము, కౌంట్ డౌన్ 1 ఇచ్చామా. సో ఈ కౌంట్ డౌన్ 1 కి మనము సిఎస్ఎస్ అనేది రాద్దాము. డాట్. సో ఇక్కడ వచ్చేసి మనము విడ్త్ అండ్ హైట్ తీసుకోవాలి. సో విడ్త్ వచ్చేసి మనకి 450 తీసుకుంటున్నాను, ప్రీవియస్ దానికి తీసుకున్నట్టే. అండ్ హైట్ కూడా తీసుకున్నాము. హైట్ వచ్చేసి 250 పిక్సెల్. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ కన్సిడర్ చేస్తున్నాను. సో రిఫ్రెష్ చేసి చూద్దాము. సో ఇక్కడ మనకి కరెక్ట్ గానే వచ్చింది. అండ్ బార్డర్ రేడియస్ ఇవ్వడము ఇవన్నీ కూడా మనము సెట్ చేసుకోవాలి. అండ్ మార్జిన్ టాప్ నుంచి కొంచెం కిందికి రావాలి. అండ్ ఫస్ట్ ఇవన్నీ కన్నా మనము ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ కి ఇద్దాము. సో ఎందుకంటే ఈ బాక్సెస్ కి మనకి ఎక్కువ తీసుకుంటుంది, లైన్ బై లైన్ తీసుకుంటుంది. సో అలా కాకుండా మనకి సైడ్ బై సైడ్ రావాలంటే ఏం చేస్తాం మనము, డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇస్తాము. సో అదన్నది ఇద్దాము మనము. ఫస్ట్ బాక్సెస్ కి తీసుకుందాము. సో బాక్సెస్ కి మనం ఏమి ఇచ్చాము, కౌంట్ డౌన్ బాక్సెస్ అని తీసుకున్నామా. సో ఈ కౌంట్ డౌన్ బాక్సెస్ ని ట్యాగ్ చేసుకున్నాము. డాట్ కంట్రోల్ వి. సో ఇక్కడ వచ్చేసి మనము డిస్ప్లే ప్లస్ తీసుకుందాము. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసి రిఫ్రెష్ చేస్తే ప్రతిసారి మనకు చేంజ్ అవుతుంది వాల్యూ. ఓకే, సో ఇలా మనకు వచ్చిందా. అండ్ దీనికి మనకు గ్యాప్ రావాలి. సో హవర్స్ మినిట్స్ సెకండ్స్ కి మనకి ఎక్కువ తీసుకుంటుంది కదా. సో దీనికి ఎలా ఉందో చూద్దాము. సేమ్ యాస్టిస్ అలానే చేద్దాం. అవర్స్ మినిట్స్ అండ్ సెకండ్స్. ఓకే, సో మనకు అక్కడ స్పేస్ అనేది సరిపోవట్లేదు. సో అందుకని ఇలా వస్తుంది. సో డిస్ప్లే ఫ్లెక్స్ అనేది తీసుకున్నాం. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ కి స్పెసిఫిక్ గా ఒక్కొక్కటి సపరేట్ గా చేద్దాము బాక్సెస్ కి. సో బాక్స్ కి ఏమి ఇచ్చాము, క్లాస్ వచ్చేసి బాక్సే ఇచ్చామా. సో బాక్స్ కన్సిడర్ చేద్దాము. బాక్స్. సో బాక్స్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాము. బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇక్కడ మనం ప్రీవియస్ గా బ్లూ వైలెట్ తీసుకున్నాం కదా, అదే కలర్ నేను ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను. సో అలా తీసుకుంటే మనకు వాల్యూస్ అనేది కనబడవు కదా. కలర్ వచ్చేసి వైట్ ఇస్తాము. డైరెక్ట్ కలర్ వైట్. క్యాలిక్యులేట్. సో చూడండి మనకి ఇక్కడ వచ్చేసింది. బట్ ఈ బాక్సెస్ కి మనకి గ్యాప్ రావాలి కదా. సో ఈ గ్యాప్ కోసం మనకి ఇక్కడ తీసుకోవాలి. సో బాక్స్ కి మనకి గ్యాప్ రావాలి. ఆ బాక్స్ అంటే మనకి ఇక్కడ ఇవ్వాలి. సో గ్యాప్ వచ్చేసి 15 పిక్సెల్. అండ్ మనకి ఇక్కడ సెంటర్ లో కూడా లేదు. సో కంటెంట్ అనేది సెంటర్ లో ఫిక్స్ చేయాలి. జస్టిఫై కంటెంట్ సెంటర్. సో ఇది ప్రీవియస్ ది కదా. సో మనం చేసింది చూద్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేద్దాము. క్యాలిక్యులేట్ కావాలి చూడండి. సో మనకి 53 సెకండ్స్ కి రావట్లేదు. 1 మినిట్ చూద్దాం, మనం ఏదో డిఫరెన్స్ ఇచ్చాము ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకి డివ్ అనేది ఇలా ఉంది కదా, దీంట్లో ఏం లేనట్టు చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు వస్తుంది 1 మినిట్. ఓకే, ఇప్పుడు మనకి 4 దానికి వచ్చేసింది. సో స్పెసిఫిక్ గా ఈ బాక్సెస్ కి మనము మార్జిన్ ఇవ్వాలి అండ్ సైజ్ కూడా ఇవ్వాలి. సో చూడండి ఈ ఫాంట్ సైజ్ అనేది కరెక్ట్ గా లేదు. సో దీంట్లో విడ్త్ కన్సిడర్ చేద్దాము, ఎందుకంటే చాలా చిన్నగా అనిపిస్తుంది. సో ఇక్కడ విడ్త్ వచ్చేసి 100 పిక్సెల్ కన్సిడర్ చేస్తాను. సో చేంజెస్ అన్ని చేశాక చూద్దాము. బార్డర్ రేడియస్ కూడా ఇద్దాము. బార్డర్ రేడియస్ 5 పిక్సెల్. క్యాల్కులేట్ కౌంట్. ఓకే, ఇక్కడ చూడండి మనకి కొంచెం స్పేస్ అనేది రావాలి కదా. సో ప్యాడింగ్ అనేది ఇద్దాం. ఇక్కడ ప్యాడింగ్ వచ్చేసి 20 పిక్సెల్ ఇస్తున్నాను. ఓకే, సో 20 పిక్సెల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 10 పిక్సెల్ ఇవ్వండి, సరిపోతుంది. క్యాల్కులేట్ కౌంట్. ఓకే, సో ఇలా మనకి సెట్ అయిపోయింది. అండ్ ఏదైతే డివ్ ఉందో ఆ డివ్ కి కొంచెం ఇక్కడ విడ్త్ తక్కువ తీసుకున్నాం కదా, కొంచెం విడ్త్ అనేది ఎక్కువ ఇద్దాం. లేదు కౌంట్ డౌన్ కదా. సో 450 తీసుకున్నాము, 550 కన్సిడర్ చేద్దాము. సో రిఫ్రెష్ చేసి చెక్ చేద్దాము. క్యాల్కులేట్ కౌంట్ డౌన్. ఓకే, ఇప్పుడు మనకి కరెక్ట్ గానే ఉంది. అండ్ ఇక్కడ మనకి పైన నుంచి కిందికి రావాలి కదా. సో ఆ డివ్ కి ఇచ్చేద్దాం. కౌంట్ డౌన్ 1కే మార్జిన్ టాప్ 100 పిక్సెల్. సో ఇంకా మనకి కిందికి రావాలి, 150 ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి కరెక్ట్ గానే ఉంది. బట్ ఈ కౌంట్ డౌన్ ఏదైతే ఉందో దాని బిఫోర్ మనము కొంచెం స్పేస్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనం H1 ఆల్రెడీ తీసుకున్నాము, 20 పిక్సెల్ ఇద్దాం. స్పేస్ అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది, 22. ఓకే, ఇట్స్ ఫైన్ నౌ. సో ఇక్కడ మనకి వాల్యూ అనేది చూడండి చేంజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు బార్డర్ రేడియస్ కానీ మిగతా ఏవి ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకు ఈ స్పాన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇవి బోల్డ్ చేయడము, ఈ పారాగ్రాఫ్ చేంజ్ చేయడము, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. అవి కూడా చేద్దాం. సో లుక్ అండ్ ఫీల్ కోసం ఏదైనా కూడా మనము ట్రై చేయొచ్చు. డాట్ బాక్స్. సో స్పాన్ ఉంది కదా, స్పాన్ కి మనం కన్స్ట్రక్ట్ చేద్దాము. డిస్ప్లే బ్లాక్.
ఫోన్ సైజ్ వచ్చేసి కొంచెం పెంచుదాము. 36 పిక్సెల్ ఇస్తున్నాను. ఫోంట్ వెయిట్ బోర్డ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూద్దాము వాల్యూ ఎలా వస్తుందో. ఓకే, సో ఇక్కడ మనకు వాల్యూ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ డేస్, అవర్స్ ఇవి ఉన్నాయి కదా, దీని ఫోన్ సైజ్ కూడా మనం చేంజ్ చేద్దాం. సో దానికి మనం ఏమి ఇచ్చాము, పారాగ్రాఫ్ ఇచ్చామా, బ్యాక్ బాక్స్ పారాగ్రాఫ్. సో ఫోన్ సైజ్ ఇద్దాం. ఇక్కడ ఫోన్ సైజ్ 16 పిక్సెల్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూద్దాము. సో మళ్ళీ ఇస్తున్నాను 29 సెప్టెంబర్ 2024 క్యాల్కులేట్ కౌంట్ డౌన్. సో ఇక్కడ చూడండి అన్ని కరెక్ట్ గా విజిబుల్ అయ్యాయా. సో ఇది వచ్చేసి మనకి బర్త్డే కౌంటర్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.